6వ పార్టు విడుదల చేస్తున్నాము. మరి అందరూ కూడా జాగ్రత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి తర్వాత షేర్ చేయండి. ఈ రోజుతో ఈ 7 సంఘాలు పూర్తి అయిపోయినట్టే. మరి తర్వాత ప్రకటన గ్రంథం లోనకి వెళ్ళి అవి మొదలు పెడతాము. మీరు కూడా అందరికీ మరి వినలేని వాళ్ళకి, బంధువులకి, మిత్రులకి షేర్ చేయండి. చేసిన తర్వాత దేవుని ధన్యత అందరికీ దొరుకుతుంది. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకొని మొదలు పెడదాము. స్తోత్రం మహోన్నతుడా, గనుడ, సర్వశక్తి కలిగిన దేవా, యేసు ప్రభువా, అయ్యా ఇప్పుడు ప్రకటన గ్రంథం లాస్ట్ సమయంలో 7 సంఘాల లాస్ట్లోకి వచ్చి ఉన్నాము. చూసే బిడ్డలను, ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించి వాళ్ళు కూడా ఏరే వాళ్ళకి షేర్ చేసి అందరినీ కూడా విన్న వాళ్ళందరినీ కూడా దీవించి సాతానికి లయపరిచి నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడమని యేసు నామమున బ్రతిమలాడి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు ఆరోహణమైనప్పుడు చెప్పి వెళ్ళాను. శిష్యులకి ముందే చెప్పారు నేను ఆరోహణం అవుతాను అని. శిష్యులు 11 మంది కలిసి 70 మందిగా తయారయ్యారు. మరి ఇతర శిష్యులు 7 స్త్రీలు, ఇతర శిష్యులు ఇంకా చాలామంది ఉన్నారు. తర్వాత 7 స్త్రీలు కూడా ఉన్నారు. సమరయ స్త్రీ లాంటి వారు ఇంకా అనేకులు ఉన్నారు. ప్రభుకి ఆయన ఆరోహణమైనప్పుడు 11 మంది ఉన్నారు. కడమ వారు రాలేదు. అక్కడ ఆరోహణమైనప్పుడు 11 మంది ఉన్నారు, కానీ మిగిలిన వాళ్ళు అక్కడికి రాలేదు. సిద్ధపడలేదేమో తెలియదు, సిద్ధపాటు లేదు. ప్రభు ఈ లోకంలో 33.5 సంవత్సరాల నుండి అందరితో స్నేహం చేసి మరి అతను ఆరోహణమవుతాడని తెలిసినప్పుడు ఆ రోజున ఎవరు ఉండలేదు, ఈ 11 మంది ఉన్నారు. అలాగే రేపొద్దున రాకడికి ఎత్తబడేటప్పుడు మనలోని ఇంట్రెస్ట్ కానీ, శ్రద్ధ కానీ, ప్రార్థన కానీ, బైబిల్ సిద్ధాంతం కానీ లేకపోతే మనం కూడా ఎత్తబడటం కొంచెం ఇబ్బంది అవుతుంది, బాగా ఇబ్బంది అవుతుంది, కొంచెం కాదు. అందుకని మనం అందరం కూడా ఎప్పుడు కూడా దేవుని రాక కోసం, దేవుని పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉండాలి. శిష్యులు ఆకాశం వైపు తేరుచుచుండిరి. ప్రభు పై వెళ్ళిపోతుంటే ఆకాశం వైపు అక్కడ కూర్చొని తేరి చూస్తున్నారు. అట్లే లవోదిక సంఘము కూడా ఆకాశం వైపు తేరి చూచుచుండెను. ఎందుకని? లవోదిక సంఘము లాస్ట్ సంఘము గనుక, 7 సంఘాల్లో లాస్ట్ సంఘము గనుక, ఇది అంతము ఆమెన్ అనే సంఘం గనుక, మరి అందుకని ఆ లాస్ట్ సంఘం ఆకాశం వైపు తేరు చూస్తూ ఉంది రాకడ కోసం. ప్రభువు వచ్చి తీసుకుని వెళ్ళుదునెను. అందరిని కూడా ఈ సమయంలోనే ప్రభువు వచ్చి తీసుకుని వెళతారు గనుక తీసుకుని వెళ్ళును. ప్రభు తీసుకుని వెళ్ళును. సంఘమును తీసుకుని వెళ్ళుటకు ఆరోహణమైన ప్రభువే వచ్చును. ఇక్కడి నుంచి ఆరోహణమై ప్రభు ఎలాగెళ్ళారు అలాగే ఆ ప్రభువే మళ్ళా వచ్చి ఆరోహణమయ్యి మళ్ళందరిని కూడా వచ్చి తీసుకుని వెళతారు. శిలువ మీద ఉన్న ప్రభు కాదు వచ్చుట, శిలువ మీద ఉన్న ప్రభు కాదు, శిలువ మీద మరణించి మళ్ళీ బ్రతికి ఆరోహణమైన ప్రభువు వస్తారు. ప్రభువునకు 4 ప్రభువునకు శత్రువులు ఉన్నట్లు ఈ లోకంలో ప్రభు వచ్చినప్పుడు శత్రువులు అందరూ కూడా, ఇంట్లో వాళ్ళేంటి, బంధువులేంటి, బయట ఉన్న వాళ్ళేంటి, శత్రువులు చాలా ఎక్కువ మంది తయారైనట్లు సంఘమునకు కూడా శత్రువులు ఉందురు. సంఘమును కూడా శత్రువులు ఉన్నారు. ప్రభు మాటలు వినని వారు ఉన్నారు. ఎంత చెప్పినా, ఎన్ని బోధ చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని మీకు స్వస్థత కలిగినా, ఎన్ని అద్భుతాలు ప్రభు చేసినా కూడా మరి వినని వారు కూడా సంఘంలో చాలామంది మిగిలిపోయి ఉన్నారు. అట్లే సంఘం యొక్క మాటలు వినని వారునూ ఉన్నారు. సంఘం యొక్క మాటలు మేమేమి చెప్పినా కూడా వినకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రభు శిలువ మరణము పొందినట్లు సంఘమునకు కూడా అట్టి శ్రమ వచ్చును. ప్రభు శిలువ మరణం ఏ రూపంగా అయితే పొందారో, మరణం పొందినప్పుడు
ఏ రూపంగా అయితే శ్రమలు పడ్డారో అలాంటి శ్రమలు సంఘానికి కూడా వస్తుంది. అలాగే ప్రభు బోధించినట్లు సంఘము బోధించవలెను. అన్ని శ్రమలు వచ్చినా భయపడకూడదు. ఎవరు? బోధకుడు. దేవుడు ఏదైతే చెప్పారో అది మనం దేవుని మాట ఒక్క మాట కూడా తీయకుండా అదే రూపంగా శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా మనం బోధించాలి. పరీక్ష పెడతాడు. పరీక్షలో కూడా మనం నెగ్గాలి. బోధకులు ప్రభు ఆరోహణమైనట్లు సంఘమున ఆరోహణమగును. ప్రభు ఎట్లయితే ఈ లోకంలో శ్రమలు పడి, బాధలు పడి, కష్టపడి, సిలువ మోసి ఆరోహణం ఎలా అయితే అయ్యారో అలాగే సంఘం కూడా ఆరోహణమవుతే కాలము దగ్గరికి వచ్చింది. ఆరోహణమవుతాము. నన్ను వెంబడించమన్న ప్రభువును వెంబడించిన వారికి ప్రభు చెప్పారు, నా మాట వినండి, నన్ను వెంబడించండి అని చెప్పారు. ప్రభుకు కలిగిన అనుభవములన్నీ కలుగును సంఘానికి. ప్రభుకి ఏ అనుభవం వచ్చిందో ఆ అనుభవం అంతా కలుగుద్ది. ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు క్షయితమైన శరీరంతో ఉన్నారు. మనం కూడా ఇప్పుడు క్షయితమైన శరీరంలోనే ఉన్నాము. ప్రభు ఆరోహణమయ్యే సమయానికి అక్షత శరీరాన్ని దాల్చారు. అలాగే మనము కూడా రాకడి మేఘాన్ని ఎక్కేటప్పుడు అక్షత శరీరాన్ని మనము దాలుస్తాము. 2, భూమి మీద శ్రమలు కష్టములు ఉన్నవి. ఈ భూమి మీద ఎందుకు ఆదివారం రాలేదు, ఎందుకు శుక్రవారం రాలేదు అని అడిగితే వాళ్ళ కష్టాలు వాళ్ళు చెప్తారు. ఈ లోకంలో కష్టాలు దేవునికి తెలుసు. అందుకు ఈ భూమి మీద కూడా శ్రమలు కష్టాలు ఉన్నవి. అయితే శ్రమలు కష్టాలు దేవుడు పడి ఎలాగైతే పరలోకానికి వెళ్ళారు, మనము కష్టాలు అడ్డు పెట్టకూడదు. అనుదినము శ్రమలు ఉన్నవి. రోజు రోజుకి లోకంలో శ్రమలు ఉన్నవి. ఈ శ్రమలన్నీ దేవుడు ముందుగానే పడి అది చూసి ఉన్నారు. ప్రభా నాకు శ్రమలు ఉన్నాయి అంటే లోకంలో నేను శ్రమలు ముందుగానే నీకంటే ముందుగానే నేను అనుభవించాను అని అంటున్నారు. అయినను ఈ సంఘము అంతస్తులోని వారు, ఈ సంఘము అంతస్తులో ఉన్నవారు వీటిని జయింతురు. ఈ లోకాన్ని, వీటినన్నింటి కూడా జయించగలము. శ్రమలో నుండి బయటికి ఒత్తురు. ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ శ్రమల్లో నుంచి మనము బయటికి వస్తాము. ఇది అనుదిన ఆరోహణము, రోజు జరగబోయే ఆరోహణము. అంటే రోజు కూడా ఎత్తబడే సంఘంలాగా, ఎత్తబడే బిడ్డల్లాగా మనమే కాదు, ప్రపంచంలో ఉన్న బిడ్డలు, సంఘ బిడ్డలు, బోధకులు అందరూ కూడా ఏ రోజుగా ఆ రోజే ఎత్తబడే సిద్ధపాటు కలిగి ఉండాలి. జబ్బు ఉన్నాను ఓర్చుకుందురు గనుక జబ్బు నుండి ఆరోహణమైనట్లే శ్రమ కలిగినప్పుడు అవిశ్వాసులు దిగులు పడుదురు. జబ్బు ఉన్నప్పుడు వాళ్ళు జబ్బుతో ఉన్నప్పుడు కూడా ఆరోహణమవుతారు. దిగులు పడక్కర్లేదు, వేదన పడక్కర్లేదు. దేవుని నమ్ముకున్న మీరే దిగులు ఉండక్కర్లేదు. అవిశ్వాసులు కూడా దిగులు పడుదురు. అవిశ్వాసం తీసివేయాలి, విశ్వాసంతో ఉండాలి. అయితే విశ్వాసులు దిగులు పడక, విశ్వాసంతో ఉన్నవాళ్ళు దిగులు పడక 11 మంది శిష్యులు పైకి చూసినట్లు చూతురు. 11 మంది విశ్వాసులు దేవుడు పైకి వెళ్తుంటే ఏ రూపంగా అయితే చూశారో సంఘము కూడా అదే విశ్వాసంతో పైకి వెళ్ళగలరు. ఇదే ఆరోహణము. ఇట్లో ఆరోహణమగుచు చున్న వారే మేఘములోనికి వెళుదురు. ఇట్లా ఆరోహణం అయినప్పుడు మేఘంలోనికి వెళ్ళి ఆ నూతన యెరూషలేములోకి మనము వెళతాము. పైకి ఆరోహణమగుదురు. నూతన యెరూషలేములోకి ఆరోహణమవుతాము. ఉదాహరణకు బోయవాడు వలవేసి గింజలు చల్లెను, అయితే పావురములన్నీ అందులో పడిను. బోయవాడు గింజలు ఆహారము చల్లినప్పుడు, ఆ వల వేసినప్పుడు పావురాలన్నీ కూడా ఆ వలలో చిక్కుపడ్డాయి. నిన్ను బట్టి నేను వచ్చి తినని ఒకదాని మీద ఒకటి నేరము మోపుకొనెను. ముందు ఆహారాన్ని ఒక పావురం చూస్తుంది,
చూసి మిగిలిన పావురాలన్నీ కూడా పలానా చోట ఆహారం ఉందని చెప్పినప్పుడు అన్నీ అక్కడికి వస్తుంది. వచ్చినప్పుడు తినటానికి తింటాయే కానీ మరి నీ వల్ల మేము వచ్చి చిక్కుల్లో పడ్డామని ఆ ముందు చెప్పిన పావురాన్ని నిందిస్తాయి. అంతలో ఒక ముసలి పావురము ఒక ఉపాయము చేసినది. అందరూ చిక్కులో పడిపోయారు, వలలో పడిపోయారు. అందులో ఉన్న వయసున్న ముసలి పావురము ఒక ఉపాయము చేసినది. మనమందరము ఒకేసారి లేచిన ఎడల కీడుపోవునని చెప్పి ఒకేసారి లేచి వెళ్ళిపోయాను. అలాగే ఈ వల పడ్డ పావురాలన్నీ కూడా వల బరువుగానే ఉంటది. అయితే ఒక పావురమేమో ఒక పక్క, ఒక పావురమేమో ఒక పక్క లాగినప్పుడు ఆ వల కిందే ఉంటది కానీ పైకి వెళ్ళదు. అందులో అనుభవం ఉన్న పావురము, ముసలి పావురము అలాగే సలహా ఇస్తుంది. ఏమని? అందరూ ఒకేసారి మనము సిద్ధపాటు కలిగి పైకి రెక్కలతో వెళితే ఈ వల పైకి వచ్చేస్తుంది, మనకు భయం లేదు అని చెప్పి ఆ వలని అన్ని ఒకేసారి పైకి లేచిపోవటంలోనే వల కూడా లెగిసిపోయింది. ప్రాణం అపాయము నుండి తప్పించుకున్నారు. అలాగే మనము కూడా సంఘ సభ్యులమైన మనము స్నేహంతో అందరూ కలిసి ఒక కుటుంబంలాగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుని సన్నిధి చేసుకుని రాకడికి ఎద్దపడి మేఘం మీద వెళ్ళే బాధ్యత మనందరూ కూడా దేవుడు దయచేయటానికి సిద్ధంగా ఉన్నారు. సంఘమునకు కూర్చి వల వేయుదురు, సంఘానికి కూడా వల వేయుదురు. వారందరూ ఆ వలలో ఉందురు. వల వేసేది ఎవరు? సాతాను. అందుకని ఆ వలలో చిక్కడిపోయి ఉంటాము అని సాతాను అనుకొనగా సంఘము ఓర్చుకున్నది గనుక సైతాను వల నుండి తప్పించుకున్నటకు ప్రభు సంఘమునకు నూతన బలమునిచ్చెను. అలాగే వల వేసి పరలోకానికి వెళ్ళటానికి వీల్లేదు అని బోయవాడు ఎలా వేసాడో పావురాలాగా అలా వేసినప్పుడు ప్రభువు మనకు సహాయము ఉండి అందరూ కూడా ఒకేసారి ఎత్తబడతాము. అంటే ఒకేసారి ఎత్తబడతామంటే ఎన్ని నిమిషాలు కాదు, ఒక్క సెకండులో 11వ భాగంలో ఒక్క భాగం ఎంత సమయం ఉన్నదో అంత సమయంలో మనమందరం ఎగిరి గంతులు వేసుకుంటూ కొత్త యెరూషలేముకి మనము వెళ్ళగలము. సంఘము నూతన బలము పొంది మేఘములోనికి వెళ్ళును. శక్తి, నూతన బలము. ఈ నూతన బలమే ఇందాక చెప్పాను. క్షీణించే ఈ శరీరాన్ని ఇదిల్చుకొని అక్షత శరీరముతోని పైకి మనము వెళ్ళగలము. ప్రభువు ఆరోహణమైనప్పుడు శిష్యులను దీవించను. ప్రభువు ఆరోహణమైనప్పుడు శిష్యులను దీవించి ఆరోహణమయ్యి ప్రభువు పైకి వెళ్ళారు. లవోదిక సంఘము కూడా ఆశీర్వాద దీవెన వైపు చూచుచున్నది. లాస్ట్ సంఘం కనుక ఈ లవోదిక సంఘము దీవెనలు ఇవ్వటానికి సంఘానికి సిద్ధపాటు కలిగిన వాళ్ళకి దీవెన ఇస్తూ ఉన్నది. ఆ దీవెన ప్రభువే గనుక ఆరోహణమగును. లవోదిక సంఘములో ఆరోహణమవుతారు. ఆమెనైన సంఘము, లాస్ట్ సంఘము, ఇక సంఘాలు లేవు. ఆరోహణమగు సంఘమునకు ఆత్మ ఆరోగ్యము వచ్చును. ఆత్మ వస్తుంది, మంచి ఆరోగ్యం వస్తుంది, బలం వస్తుంది, జ్ఞానం వస్తుంది. అప్పుడు మనం ఆరోహణమవుతాము. శరీర ఆరోగ్యము కాదు గనుక ఆత్మ బలమును బట్టి వారు ఎగిరి వెళుదురు. శరీర ఆరోగ్యం అక్కడ పనిచేయదు. ఈ లోకంలో ఉన్నప్పుడే మనం పనులు చేసుకుంటానికి ఇవన్నీ కూడా శరీర ఆరోగ్యానికి క్షయితమైన శరీరం కనుక ఈ లోకంలోనే ఇది. కానీ ఎప్పుడైతే అక్షత శరీరం ధరించుకున్నామో ఈ లోకం శరీరం మనకు పనిచేయదు. పరలోకంలోని ఆత్మకు సంబంధించిన శరీరంతో మనం ఎగరగలం, కానీ శరీర బలమును బట్టి కాదు. భక్తుల ఆరోహణమునకు ముందు కొందరు చనిపోదురు. మంచి భక్తులు కూడా ఆరోహణ ముందు చనిపోదురు. వారు పాతాళంలకు వెళ్ళక పరదేశికి వెళ్ళి సంఘ ఆరోహంలో వత్తురు. వాళ్ళు పరదేశంలో ఉన్నారు. ఈ పరదేశంలోని పాతాళ లోకంలోని యేసు ప్రభు శిలువ పడ్డ తర్వాత అతను
శుక్రవారం సిలువ పడ్డారు, సమాధి చేశారు. శనివారం వెళ్ళి అబ్రాహము రొమ్మున ఉన్న పాతాళ లోకములో ఉన్న జనాన్ని, పాత నిబంధన కర్తల్ని తీసుకుని పరలోకములో పరదేశులో తీసుకెళ్ళి కూర్చోపెట్టారు. అక్కడ ఇప్పుడు పరదేశులో ఉన్నారు, వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. ఆరోహణ సమయంలో వాళ్ళందరూ కూడా మనం కలుసుకుంటాము. మన బంధువులు, మన మిత్రులు, మన ముందెళ్ళిన మన తల్లి తండ్రులు మొత్తం అందరిని కూడా అక్కడ కలుసుకుంటాము. అది 100% జరిగే దేవునికి సొత్తైన బిడ్డలందరూ కూడా అక్కడ ఉంటాము. నీ పరిశుద్ధిని శరీరము కుళ్ళు పట్టనీయవు. ఆ పరిశుద్ధిని శరీరము, క్షయిత శరీరము కుళ్ళు పట్టింది కదా, అందుకని అక్షత శరీరంగా మార్చినప్పుడు ఆ శరీరము కుళ్ళు పట్టనీయకుండా మనందరూ కూడా అక్షత శరీరంతో కలుసుకుంటాము అన్నది నెరవేర్చుకున్నటకు దాహము చేసినను, దహనము చేసినను, అది కుళ్ళదు. దహనము చేసినను, దహనం అంటే దేవుని నమ్ముకున్నారు. నమ్ముకున్న తర్వాత తల్లిదండ్రులు, మతాలు కొంతవరకు చూసి, అయ్యో నేను క్రైస్తవ మతంలోకి కాదు, హిందూ మత సిద్ధాంత ప్రకారంగా వెళ్ళాలి అని దహనం చేసేసినా, కాల్చినా కూడా అందులో చిన్న రవ్వ వచ్చి ఆ రవ్వతోని మనిషికి సిద్ధమయ్యి ఆ పైకి ఎత్తబడతారు. వాళ్ళు కూడా దేవుని బాప్తిసం తీసుకున్న బిడలైతే వాళ్ళు కూడా మనతోనే ఉంటారు. కీర్తన 16:10 భక్తులు ఆత్మ శరీరము కొల్లదు. భక్తులైన నిజమైన భక్తులు శరీరము ఆత్మలు కొల్లదు గనుక ఈ వాక్యము నెరవేరినది. ప్రవక్తలు ఏదైతే ముందుగా రాసి ఉన్నారో ఆ మాటలు ఖచ్చితంగా నెరవేరుతుంది. ఉదాహరణకు సెయింట్ గేజీ వియర్ ఇంటి వారందరూ గలరు. సెయింట్ గేజీ వియర్ ఇట్టి వారందరూ కలరు. ప్రభు తమను రాకడలో తీసుకుని వెళ్ళులను ఆరోహణ తలంపు శిశువులకు కలిగినందున, శిశువులందరూ కూడా ఆరోహణమై మనము పైకి వెళతాము అని వాళ్ళందరికీ ఆలోచన కలిగినందున వారు శ్రమలు ఓర్చుకున్నారు. పరలోకాన్ని కూడా చూశారు గనక వాళ్ళకి మరణం అంటే భయం లేకుండా వాళ్ళు కూడా సిలువలు పడి రక్తాన్ని కార్చి వాళ్ళు తలలు నరికి ఒక్కొక్కరు ఎన్నో శ్రమలు పడ్డా మాకు భయం లేదు, మా ప్రభువు ఉన్నారు, మేము భయపడక్కర్లేదు, మేము ఆనందంగా వెళుతున్నామని ఆనందంగా వాళ్ళు శ్రమలు పడ్డారు. అట్లే మనమును కూడా ఆవరణ తలంపు కలిగి ఉండాలి. మనం వచ్చిన తర్వాత ఏ రోజునైనా సరే మనం మరణించినా ఈ లోకరీతిగా బ్రతికి ఉన్నా ఆరోహణమవుతాము. శిశువులు దేవుడు ఎట్లయితే ఆరోహణమయ్యాడో, హానోకు ఎట్లయితే ఆరోహణమయ్యాడో మనమందరం కూడా అట్లే ఆనందంగా ఆరోహణమవుతారన్న ఉద్దేశము మన హృదయంలో కలిగి ఉండాలి. అనుదిన ఆరోహణము 1. 2 సంఘారోహణము. రోజు అనుదిన ఆరోహణము అంటే మనం ఏ రోజుగా రోజు బైబిల్ చదవటం, ప్రార్థించటం, ఎడతేయకుండా దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండటం. అలాగే సంఘారోహణ, సంఘం మొత్తము కూడా అందరూ కలిసి పైకి వెళ్ళటం. సంఘం అంటే ఒక కుటుంబం. అనుదిన ఆరోహణము లేకపోతే సంఘారోహణం రాదు. అనుదిన ఆహారం ఉండాలి. ఎవరైనా ఏమైనా అంటే మన మనసు శుక్కుమంటే ఆరోహణము కాలేదు. ఎవరన్నా ఏమైనా అంటే మన మనసు శుక్కుమంటే బాధపడతాము. ఎవరన్నా ఏదన్నా అంటే ఆ బాధని మనం అప్పుడే తుడిచేసుకోవాలి. ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా సూర్యుడు ఉదయించి అక్కడి నుంచి కిందకి వాలే వరకే ఉండాలి కానీ రెండో రోజు కానీ మూడో రోజు కానీ ఇంకొంచెం ఉంచుకోకూడదు. అప్పుడే నువ్వు పరిశుద్ధురాలు అవుతావు, పరిశుద్ధుడవుతావు. ఆరోహణము కాలేదు. శ్రమ విషయంలో మనసు చిక్కుమంటే ఆరోహణము వెళ్ళలేము. ఎవరన్నా ఏదన్నా అన్నారనుకోండి, అది వదిలేయాలి, మనసులో ఉంచుకోకూడదు. అయ్యో నీవు చేసిన మాటలు, చెప్పిన మాటలు గర్భంలో ఉన్నాయని మనము అది మన దగ్గర ఉంచుకోకూడదు. అలా ఉంచుకుంటే ఆరోహణం అవ్వలేమని ప్రభు వివరంగా ఇక్కడ బోధిస్తున్నారు. ప్రకటన గ్రంథం 3:20 ఉంది.
తండ్రి సింహాసనము అన్నిటికంటే ఉన్నతమైనది. ప్రభు సింహాసనము అన్ని విషయాల కంటే, ధనం కంటే, డబ్బు కంటే, ఆస్తి కంటే, అంతస్తు కంటే అన్నిటి కూడా విలువైనది గనుక పెళ్లి కుమార్తె అక్కడికి వెళ్ళును. మనమందరం కూడా మగోళ్ళు ఆడోళ్ళు అందరూ కలిసి కూడా పెళ్లి కుమార్తెలమే, వధువు సంఘమే. మనమందరం కూడా పైకి వెళ్ళగలము. తెలియని ఇతర దేశస్తులకు ఈ సంగతులు తెలపవలను. వేరే దేశస్తులు ఉన్నారు, వాళ్ళకి మరి తెలపాలి. ఎలా తెలుసుద్ది? కొంతమందికి ఈ ప్రకటన గ్రంథం లవోదిక సంఘములో వివరణ మేము ఇప్పుడు బోధిస్తున్నాము. ప్రభు బోధించమంటే బోధించాము. ప్రపంచానికి అన్నిటికీ మేము పంపలేము కదా. మీరు విన్న తర్వాత ఇది నాది నాకెందుకులే అనుకోకుండా మీరు వాళ్ళు కూడా షేర్ చేసి ఏ దేశంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేసి చెప్పితే వాళ్ళు మళ్ళీ మిగిలిన వాళ్ళకి చెప్తారు. అలాగే వేరే వేరేగా యూరోపణంగా వెళ్ళాలి. ప్రభు చెప్పిన మాట నేను ఇలా పంపుతానన్నారు. ఎవరైతే ఉద్దేశం కలిగి, మంచి ఉద్దేశం కలిగి మీరు ఇలా చేశారో మా దగ్గర నుంచి వచ్చే బహుమతులు ఏమి లేవు, కానీ ప్రభు ఇచ్చే బహుమతి అద్భుతంగా మీరు అనుభవిస్తారు. అది గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేయటం వలనను, వీలైతే వెళ్ళి చెప్పుట వలనను, పత్రికలు పంపుట వలనను ఈ సంగతులు ఇతరులకు చెప్పవలెను. ఏదో రూపంగా పత్రికల ద్వారాగో, లేకుంటే ఫోన్ల ద్వారాగో, లేకుంటే సేవ్ చేయటమో, లేకుంటే ఏదో రూపంగా పై చెప్పిన పరలోకము వెళ్ళటానికి ఆగిపోవటము. మనసులో ఎవరో ఏదో అన్నారని మనసులో పెట్టుకొని అది అలా ఉంచుకుంటే పరలోకము వెళ్ళలేరని, అది వెంటనే విడిచిపెట్టాలని మనము అందరికీ తెలియపరచాలి. ఆ ఆరోహణము కావాలంటే ఒకటి పాపము మానవలను. మనమందరం కూడా రాకడ బోర ఓదగానే మనమందరం కూడా పాపము మానవలను. రెండు, పరిశుద్ధ జీవితము అనుభవించవలను. పరిశుద్ధంగా ఉండాలి. ఈ పరిశుద్ధంగా ఉండాలంటే ఉదయము తెల్లారుజామున 3 గంటలకు ప్రార్థన, సందగాడ కుటుంబం ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, తర్వాత ఖాళీ సమయంలో కాకుండా ఒక సమయంలో డిసైడ్ చేసుకోవాలి. రోజుకు 1 గంట ప్రార్థన బైబుల్ చదవాలి. ఇలాగే సందగాడ 1 గంట, తెల్లారుజామున 1 గంట, మధ్యాహ్నం 1 గంట మనం పనులు చేసుకుంటూ దేవుని మనసులో పెట్టుకొని స్తుతి యాగంలో ఉండాలి. పరిశుద్ధ జీవితమును అవలంబించినప్పుడు అనేక ఒడిదుడుకులు వచ్చును. నువ్వు దేవుని దగ్గర ఎప్పుడైతే మంచి నిలకడగా ఉండి దేవుని స్తుతిస్తూ, దేవుని గౌరవిస్తూ, దేవునికి భయపడుతూ ఉంటావో, ఈ లోకంలో సాతాను మనకి లేనిపోని సమస్యలు సృష్టించి, ఏంటి ప్రభుతో నేను బాగా స్నేహంగా ఉన్నాను కదా, ప్రభు ధ్యానంలో ఉన్నాను కదా, మళ్ళీ సాతాను ఏంటని మీరు అనుకోవక్కర్లేదు. ఎప్పుడైతే ప్రభుతో మనం స్నేహంగా ఉంటామో, అన్ని విషయంలోని ఘనంగా ఉంటామో, సాతాను మనల్ని అక్కడి నుంచి పడగొట్టడానికి ఏదో ఒక సమస్యని మనకు సృష్టిస్తూ ఉంటది. అప్పుడే అర్థం చేసుకొని, ఓ సాతానా, మా బోధకుడు చెప్పాడు, మా బోధకుడు దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పిన ప్రకటన గ్రంథం మేము విన్నాము, మీ శోధనలో వచ్చినా కూడా మా ప్రభువు మాకున్నారు అని నువ్వు ప్రభుని ఇంకా ధ్యానించినైతే ఆడు పరారైపోతాడు. ఎందుకంటే యేసు ప్రభువు, ఓ సాతానా, నీ తండ్రి నీ దేవుణ్ణి నువ్వు శోధించడం నీకు తగునా, నాకు వెనకెళ్ళిపోమన్నప్పుడు వెళ్ళిపోయారు. అలా కూడా మనమే అలాగే గద్దించాలి, దిద్దుకొనవలెను. ఒకటి ఆఖరి సంఘము లవోదిక సంఘము. ఈ ఆఖరి సంఘము ఈ భూలోకములతో ఆఖరి కానీ పరలోకం వెళ్ళినప్పుడు ఇది ఫస్ట్ సంఘం కింద ప్రభు ఏర్పాటు చేస్తారు. 2, ఆఖరి తలంపు. ఇవన్నీ కూడా ఆఖరిగా ఇక మనం ఆలోచించేది ఇందులోనే ఆలోచించాలా. రాకడ తలంపు శిష్యులకు పని, శ్రమలు ఉన్నాను, ఈ రాకడ తలంపులో శ్రమలు ఉన్నాను, ప్రభు తీసుకొని వెళ్ళిన తలంపులో నుండిరి. మనము శ్రమలు వచ్చినా కూడా ప్రభు తీసుకొని వెళ్తారు అన్న ఆలోచనము ప్రభుని మనం మరిచిపోకూడదు. ఆ ఆఖరి మాట జయించు వానిని ఈ సింహాసనమునందు కూర్చుండబెట్టుదని అన్న మాట, ఈ మాట సంఘమునకు తెలిసినట్లు ప్రార్థింపవలెను. ఈ ఆఖరి మాట ఈ లోకములో ఈ శ్రమలు, ఈ బాధలు ఇవన్నీ కూడా ఉన్నా కూడా నాకు భయం లేదు,
నేను పైకి వెళ్ళినప్పుడు నాకు ఒక సింహాసనం ఉంది, ఆ సింహాసనం మీద ప్రభు నన్ను కూర్చోపెడతారు అన్న ఆనందం నీకు కావాలి. ప్రభు దెబ్బలు కొడుతుంటే భరించారు. ఎందుకని? ఎండలో సిలువ మోస్తుంటే భరించారు. ఎందుకని? పరలోకంలో ఉన్న గొప్ప అనుభవం అని చూసి ఈ శ్రమల్ని అతను లెక్క చేయలేదు. మనము కూడా అంత శ్రమ రాకపోయినా కొద్ది శ్రమలో లెక్క చేయకుండా మనం ప్రభుని ప్రార్థించాలి, ప్రార్థింపవలెను, వెళ్ళి అందరకు చెప్పవలెను. దేవుని బిడలారా, ఇందులో మీరు చెప్తే నాకు వచ్చేది ఏమీ లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అందరు కూడా తెలియపరచాలి. ప్రకటన గ్రంథం మీకు చెప్పడం అనేది ప్రభు చెప్పమా అనగా చెప్పుచున్నాము గనక ఇది ఎక్కువగా మనకి దొరకదు. దీనికి చాలా వరకు 7 సంఘాల కోసం చెప్పేటప్పుడు ఇది ఎలాగా జరిగిందో అవన్నీ మీకు చెప్పాను. మళ్ళీ ఇప్పుడు చెప్పాలంటే మనకు సమయం సరిపోదు. అయినా రెండవ రాకడ ముందుగా కొన్ని గుర్తులు జరుగునిచ్చి రాకడలో పాలుని వీలుండుటకే సర్వత్రా విశ్వాసుల మీద పరిశుద్ధులు కుమ్మరించునని ఈ లాస్ట్ రాకడలో కొన్ని గుర్తులు జరుగునని, రాకడలో పాల్గొని వీలుండుట, రాకడలో పాల్గొని వీలుంటే పైకి ఎత్తబడుట సర్వత్రా విశ్వాసుల మీద, లోకంలో ఉన్న సర్వము విశ్వాసుల మీద పరిశుద్ధాత్మను కుమ్మరించి ననియు ఈ లాస్ట్ సంఘంలో ఉన్న విశ్వాసుల మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపు. తరువాత మృతులై ఉండిన విశ్వాసులు లేపి, మనమే కాదు మృతులైన విశ్వాసులు కూడా పైకి లేచి సజీవులై పెళ్లి కుమార్తెగా కొనుపోవుటకే అందరూ కూడా సజీవులవై మనము పైకి వెళ్ళే పెళ్లి కుమార్తె వెళ్ళే పెళ్లి కుమారుడకు మిక్కిలి త్వరలో వచ్చునని నమ్ముచున్నాను అని మనం ప్రార్థించాలి. ఆ రూపంగా మనం ఎత్తబడతాము, ముఖ్యంగా మనము ఉంటాము. పిమ్మట భూమి మీద మిగిలిపోయిన వారికి 7 ఏండ్ల మహాశ్రమ విస్తరించుననియు, ఈ భూమి మీద మిగిలిపోయి రాకడ వచ్చి ఎత్తబడపోయిన వాళ్ళ తర్వాత ఈ భూమి మీద 7 ఏండ్ల శ్రమ, భయంకరమైన శ్రమ విస్తరించుననియు, ఆ శ్రమ కాలములో అనేక మంది విశ్వాసుల కుదురనియు, శ్రమ వచ్చినప్పుడు అయ్యో నా భార్య ప్రార్థన చేసి వెళ్ళిపోయింది, అయ్యో నా భర్త ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు, నా బిడలు వెళ్ళిపోయారు, నేను మిగిలిపోయాను, ఎంత చెప్పినా ఈ భూలోకం మీద నేను వినలేదు, ఇప్పుడు నేను వెళ్ళాలని వాళ్ళకు ఒక పట్టుదల వచ్చి దేవుణ్ణి అప్పుడు ప్రార్థించే భక్తులు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళను కూడా ప్రభు పైకి తీసుకెళ్తారు. అట్టు పిమ్మట ఆయన భూమి మీదకి వచ్చి 7 ఏళ్ల రాజ్యాధికారపు అంతక్రీస్తును అనగా క్రీస్తు విరోధిని అబద్ధ ప్రవక్తను అగ్నిగుండములో వేసి, ఎప్పుడు 7 సంవత్సరాలు అయిపోయినప్పుడు అంతక్రీస్తు పరిపాలన 3.5 సంవత్సరాలు, అబద్ధ క్రీస్తు పరిపాలన 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత భూమి మీదకి వచ్చి ఆరోపది నదిగా యుద్ధం చేసి అలా అగ్నిగుండంలో పడేసి సాతాన్ని పాతాల్లో బంధించి ప్రభువే తాళమేసి సాతాను 1000 ఏండ్ల చెరసాల్లో బంధించిననియో. అగాధము, అది మట్టు లేని గొయ్య, దానికి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో తెలియదు. తండ్రికిను భూమికి ఎంత ఎత్తో అంత లోతైన గొయ్యది. నమ్ముచున్నాను ఆ శ్రమలలో అనేకుల రక్షణ పొందుదురనియో. ఆ శ్రమలు చూసి, బాధ చూసి రక్షణ అందరూ చాలా మంది పొందుదురు నమ్ముచున్నాను. అట్టు పిమ్మట ఆయన కొత్త రూపము దాల్చి, ప్రభు కొత్త రూపము దాల్చి సర్వలోకమునకు రాజే 1000 ఏండ్లు నీతి పాలన చేయుచు, ఆ శ్రమల కాలంలో వాళ్ళని బంధించి వాళ్ళని అయిపోయిన తర్వాత పరలోకములో వధువు సంఘాన్ని 7 సంవత్సరములు అక్కడ దేవుడు చెప్పిన బోధ విని ఆ వధువు సంఘము భూమి మీదకి వచ్చినప్పుడు, ఈ భూమి పరలోకం మీద మారిపోయినప్పుడు ఆ భూమి మీద ప్రభు వచ్చి అతని 1000 ఏండ్లు న్యాయబద్ధమైన పరిపాలన చేయుననియు, అప్పుడే సర్వపతి శుద్ధుల చేత సువార్త ప్రకటింపజేయననియు. ఈ లోకములో కొంతమంది వాక్యం చెప్పమంటే నేర్చుకుంటాము, ఎక్కడ చెప్పాలి అనే ఆలోచన లేకుండా ప్రతి బిడ్డ కూడా వాక్యం నేర్చుకున్నప్పుడు సర్వము కూడా వాళ్ళకు అప్పచెప్తారు. వాళ్ళకు అప్పచెప్పినప్పుడు వాక్యాన్ని
ఈ భూలోకము ఎయ్యేండ్లు కొద్ది మందికి, కొంతమందికి కొద్ది మందికి కొంత చెప్తారు. ఆ రూపంగా అందరూ బోధిస్తారు. అందుచేత చాలా మంది భక్తులు అగుదురనియో నమ్ముచున్నాను. అక్కడ బోధ ఎప్పుడైతే జరుగుద్దో అప్పుడు బోధకులు ఎక్కువ అవుతారు, జనం కూడా ఎక్కువ అవుతారు. ఎందుకంటే ప్రపంచం మొత్తం అంతా మార్పు వస్తుంది కనుక ఇక అక్కడ తేడాలు ఉండవు. తర్వాత ఏళ్ళు సువార్త విన్న సజీవులలో ఎందరో సువార్తను అంగీకరించారో ఆ వివక్షత బరుచుటకి గొర్రెలు మేకలు పోలిన సజీవులు తీర్పు ఒక్కటి ఏర్పరచునని నమ్ముచున్నాను. ఎందుకంటే గొర్రెలు మేకలు, ఇప్పుడు గొర్రెలెవరు? మనము. మేకలెవరు? ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలు. అందుకని ఆ మేకలు గొర్రెలు ఏకమైపోతాయి. ఏకమైపోయినప్పుడు భక్తులు తక్కువ అవుతారు. అప్పుడు ఈ భూలోకం మీద నువ్వు నేర్చుకున్న తర్వాత నీ కూడా ఆ గొర్రెలు మేకలు ఎక్కువైపోయిన తర్వాత భక్తులు చాలా మంది కావాలి. అందుకనే కోత విస్తారంగా ఉంది, సేవకులు లేరు ఈ లోకములో. ఇప్పుడున్న సేవకులు లెక్క కాదది. ఆ మాటకి ఈ లోకములో ఉన్న సంఘం కోసం కాదు. ఎత్తబడ్డ తర్వాత గొర్రెలు మేకలు అన్నీ కలిసిపోతాయి గనక అప్పుడు కోతవారు తక్కువ అవుతారు గనక ఈ భూలోకం మీద ఉన్నప్పుడు నేర్చుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు దేవుడు అప్పచెప్పిన జనానికి నువ్వు బోధించాలి. నమ్ముతున్నాము. మరియు 1000 ఏళ్ల చివర సాతాను విడుదల చేసి ఎప్పుడైతే 1000 ఏళ్ళు అయిపోయిన తర్వాత అంతా పాతాళ లోకములో బంధించిన సాతానుని విడుదల చేసి విడుదల కాలములో సైతం అతడు అగుపరిచిన తీరు బట్టును బట్టి అతను పాతాళ లోకము నుండి ఆగ్నుడైపోయి మండిపోతూ ఉంటాడు. అప్పుడు ఈ లోకంలో మరి మనం వచ్చినప్పుడు బాధలు, ఎందుకంటే సంఘంలో వచ్చినా కూడా ఆలోచనలు వేరు. ఏంటి ఆలోచన? ఇంటికాడ ఆలోచన, తర్వాత బిడ్డల మీద ఆలోచన, ఏదో ఆలోచన. సాతాన్ని ఎప్పుడైతే బంధించారో అంతక్రీస్తు అబద్ధ ప్రవక్త ఎప్పుడైతే పాతాళలో అగ్నిగుండంలో పడివేశారో మన మనసు, మన క్రియ, మన వాచ మొత్తం కూడా దేవుని వాక్యం మీదే కేంద్రీకై ఉంటాము. అతని నిత్య నరకాగ్నిలో పడవేయునని నమ్ముచున్నాను. నిత్యము అప్పుడు శాతాన్ని బయటికి ఆగేసి అప్పుడు అతన్ని తీసుకెళ్లి అగ్ని ఆరదు, పురుగు సావదు అన్న అగ్నిలో, పాతాళ అగ్ని వాళ్ళ కోసం తయారు చేసింది, మన కోసం కాదు. అతన్ని తీసుకొని ఆ పాతాళ లోకంలో నిత్యాగ్నిలో పడవేస్తారు. ఆ తర్వాత ఆదాము నుండి అప్పటి వరకు సమాధిలోనున్న అవిశ్వాసులు లేపి నిత్యముగా తీర్పు వినిపించిననియో నమ్ముచున్నాము. ఆ తర్వాత అతన్ని తీసుకెళ్లి అతని భూలోకం మీద ఉంటే మేకలంటే ఎవరో చెప్పాను, దేవుని నమ్ముకోకుండా ఉన్న ప్రజలు. ఆ మేకలకి అతను భూమి మీద ఉంటే ఈ మాటలు దేవుని వాక్యము వినిపించరు వాళ్ళు. అందుకని అతను తీసుకెళ్లి బంధించిన తర్వాత భూలోకం మీద 1000 ఏళ్ళు పరిపాలనలోని పూర్తిగా బోధ వింటారు. విన్న తర్వాత అప్పుడు ఆ సాతాన్ని అగ్నిగుండంలో పడేసిన తర్వాత అప్పుడు ఆదాము కాలం నుండి రప్సన కాలం. ఆదాము కాలం అంటే తెలుసు, రప్సన కాలం అంటే లాస్ట్ కాలం, ఆబెన్ అనే కాలం. ఆ కాలంలో ఉన్నప్పుడు తండ్రి దావీదు మరి గ్రంథములో ఉన్నట్టు అగ్ని సింహాసనం మీద కూర్చొని, యేసు ప్రభు సింహాసనం మీద కూర్చొని పరిశుద్ధాత్ముడు లైన్గా మనుషుల్ని పంపుతూ అక్కడ తీర్పు 20-12 ప్రకటన గ్రంథంలో ఉన్నట్టు జీవ గ్రంథాలు, ఏరే గ్రంథాలు వచ్చినప్పుడు ఆ జీవ గ్రంథంలో పేరు నమోది లోకములో ఉన్నప్పుడే ఈ రూపంగా వీళ్ళందరూ కూడా పరలోకానికి పంపుతారు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరినీ కూడా అగ్నిగుండంలో పడివేస్తారు. అప్పుడు తరతరాములు ఇక 1000 ఏళ్ళు ఉండదు, తరతరాములు ప్రభువే సింహాసనం వేసుకుని మనల్ని పరిపాలిస్తారు. దేవుని బిడలారా, ఇది అశ్రద్ధ చేయకండి, ప్రజలకి షేర్ చేయండి. అందరూ కూడా వినాల్సిన వాక్యము. అంతేగాని మాది గొప్ప, మాది తప్పని కాదు, ఒప్పని కాదు. ఇక్కడ ప్రభు చెప్పారు, ప్రభు ద్వారాగా మీకు దీవెనలు వస్తాయి. ఇది లాస్ట్ లవోదిక సంఘము. రేపు నుంచి మరొక్కసారి మేము పంపితే ప్రకటన గ్రంథంలోనికి వెళ్ళి అవి కూడా చెప్తాము, అవి కూడా మీకు వస్తుంది. కాబట్టి మీరేం చేయాలి? షేర్ చేయాలి, అందరికీ తెలియపరచాలి. షేర్ చేసి మీరందరూ కూడా
సబ్స్క్రైబ్ చేయండి. చేసి తర్వాత లైక్ కూడా చేసి మీరందరూ కూడా దేవుని దీవెనలను పొంది సక్రంగా మీరు ఉండాలని మేము కోరుకుంటున్నాము. ప్రభువానికే స్తోత్రములు. ఆయన అయా ఈ బిడ్డలందరూ కూడా దీవించి ఆస్వాదించి కృప చూపించి దయ చూపించమని అందరూ కూడా ప్రపంచానికి తెలియపరిచే బాధ్యత వాళ్ళ మనసులో కలిగించి అలా పంపినప్పుడు వాళ్ళని దీవించి ఆస్వాదించి వాళ్ళ దీవెనకరంగా ఉంచమని నజరేతుని యేసు నామమున బ్రతిమాలాడి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.